ఒక మిరకిల్ అనేటువంటిది. ఆ మిరకిల్ ఏమిటంటే ఈ రోజు ముస్లిం సంస్థలు బయటకు వచ్చి గోవును జాతీయ జంతువుగా ప్రకటించమని చెప్పారు. చచ్చారు. గుండు దెబ్బకి గిలగిల కొట్టుకు చచ్చినట్టు చచ్చారు. ఈ మాట నేను చాలా కాలం నుంచి చెప్తున్నాం. ఖురాన్లో రాసి లేదండి, ఆవును చంపమని ఎక్కడ రాసిలేదు. చంపి తీరాలి లేకపోతే కుదరదని లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆవును చంపేటువంటి వాడు ముస్లిము, ఆవును రక్షించేవాడు హిందూ అనేటువంటి ఒక తెలివి తక్కువ తప్పుడు ఇమేజ్ ని చాలా కాలం నుంచి ఇక్కడ మలక్పేట దగ్గర లారీలు పట్టుకున్నారు. దాంట్లో ఆవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాళ్ళు వీరంగం వేశారు, వాళ్ళకి సన్మానాలు కూడా జరిగినాయి. వాళ్ళని నేను అడిగినాను, మీరు పట్టుకున్నారు, మంచి పని చేశారు, నేను కూడా చూశాను టీవీలో. కానీ ఆ లారీ నడుపుతున్న వాళ్ళు ఎవరు? హిందువులే. ఆ ఆవుని అమ్మిన వాళ్ళు ఎవరు? హిందువులే. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరికి? అది కూడా హిందువుల గురించే. ఈ మాట మీరు చెప్పారు టీవీలో, చెప్పలే. కానీ చూసేవాడికి ఏంటంటే ముస్లింలు ఆవును చంపుతుంటే వీళ్ళు రక్షించారు మా వాళ్ళు అని వెళ్ళిపోయింది. ఎంత అబద్ధం చూడండి. ఇవాళ చూస్తే మొత్తం బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు అన్నీ కూడా ఈ మోడీ గారి హయాంలో ఇలా 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 పెరిగిపోయినాయి. ప్రపంచానికే అత్యంత పెద్ద బీఫ్ ఎక్స్పోర్టర్స్ అయిపోయినాం మనం. అదే కాకుండా వాళ్ళు ఏదో మోదీ గారి కళ్ళు కప్పి తప్పించుకున్నారేమో అనుకుంటే అత్యంత పెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ మోదీ గారి పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చింది. మీరు కొడితే వస్తుంది అది. అల్లానా అనేటువంటి కంపెనీ. ఎందుకు తీసుకున్నావు నువ్వు? నీ దృష్టిలో తప్పు పని కదా అది. నీ దృష్టిలో స్మగ్లింగ్ కదా, నీ దృష్టిలో అన్యాయం కదా. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటే అప్రూవ్ చేసినట్టే కదా. మరి దీన్ని ఎందుకు అప్రూవ్ చేస్తున్నావు? ఇవాళ గోవు మా మాత, గోవులో సకల దేవతలు ఉన్నాయంటే చాలా మందికి నేను చెప్పాను. సావర్కర్ గారు చెప్పాడు, గోవుల్ని నరికి సైనికులకు ఆహారంగా పెట్టడం చెప్పాడు. మీ సావర్కర్ చెప్పాడు. ఇంకేం చెప్పాడు? ఆవులో దేవతలన్నీ ఉండడం ఏంటారు ఎర్రబగులోడా? అంతమంది దేవతలు ఒక ఆవులో ఎట్లా సరిపోతారు? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఏదో బస్సులో అందరినీ కుక్కి ఎక్కించినట్టు ట్రైన్లో తీసుకెళ్లి నెత్తి మీద నెత్తికి ఆయన మంచి మంచి పదాలు వాడాడు. దక్క అని. వాళ్ళంతా కొంతమంది తోకలను, కొంతమంది ముక్కులోను, కొంతమంది మూతిలోను, కొంతమంది పళ్ళలను, మూత్రాశయాలను, ఎంతో మంది ఎన్నో బాధలు పడుతుంది. గలీజ్ ప్లేసుల్లో ఉండి దేవతలంతా బాధలు పడుతున్నారు కదా అని ఎగిరిచాడు. ఎవరు? సావర్కర్. అదే కాకుండా అది ఆవుని పెంచుకునే ఆయన వచ్చినప్పుడు దానికి గడ్డి వేసినప్పుడు, లేకపోతే ఆయన పాలు ఇవ్వకపోతేనో వేసి తీసి ఒక కర్ర తీసి ఒక దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బ వేసినప్పుడు లోపల ఉన్నటువంటి దేవతలు చాలా మంది నడ్డి విరిగి తల విరిగి ముడ్డి విరిగి కింద పడి చచ్చి ఉంటారు అన్నాడు ఆయన. అని రాశాడు. మరి అవన్నీ వాళ్ళంతా లోపల ఉన్నారు కదా. చేత ఇలాంటి ఇర్రేషనల్ థింకింగ్ పనికిరాదు అని ఆయన చెప్పాడు. ఆయన వీళ్ళకి దేవుడు. గాంధీ గారు ఆవును రక్షించమని చెప్పాడు. నెహ్రూ గారి హయాంలో అంబేద్కర్ గారు లేకపోతే రాజ్యాంగ రచనా సభ తయారు చేసినటువంటి రాజ్యాంగాలు కూడా ఆదేశిక సూత్రాల్లో ఆవును రక్షించంటారని రాశారు. సావర్కర్ చెప్తే రాసేవారు కాదు బహుశా. మీరు అనుకుంటున్నట్టు లేదు ప్రపంచం. ఆ విషయం మేము చెప్తున్నాం. అంతేకాదు ముస్లింలు ఎప్పుడు కూడా ఆవును చంపినటువంటి సాంప్రదాయం లేదు. మీరు బయటకు వెళ్ళి డైరెక్ట్గా చెప్పండి, ఆలయాలు బదులు కొట్టారు కదా, అది చేశారు కదా. నీ ఆలయాలు బదులు కొట్టిన బ్యాచ్ ఒకసారి వచ్చారు, బదులు కొట్టి వెళ్ళిపోయారు. అదే చరిత్ర అంటే. ఇంకా ప్రజలు సమిష్టిగా మంచిగా చూస్తున్నటువంటి ప్రభువులు లేరా? ఎవరు చెప్పారు నీకు? వాళ్ళ చరిత్రను ఓన్ చేసుకోవడం ముస్లిం చేసిన తప్పు. దాన్ని మనం విడదీసేవాడు మా వాడు కాదని చెప్పాలి. నేను చెప్తున్నా కదా, బాబ్రీ మసీద్ కోలుకుంటాడు ఎందుకు కాదని చెప్పాను. ఎలా అవుతుందంటే హిందూ కాదు, హిందూ మతోన్మాది వేరు, మతస్థుడు వేరు. హిందూ వేరు, హిందూ మతోన్మాది వేరు. నువ్వు కూడా చెప్పాలి. ముస్లిం వేరు, ముస్లిం మతోన్మాది వేరు. ఎవడు ఆలయం కూడగొట్టాడో వాడు ముస్లిం కాదని చెప్పు. ఉందా అలా చేయమని? లేదు కదా. మతం విషయంలో నిర్బంధం పనికిరాదని ఖురాన్లో రాసుకున్నా కదా. ఆ విషయం చెప్పాలి. చెప్పేవాడు లేడు. అందువల్ల ఈ పరిస్థితి ఇంత తీవ్రంగా మనకు తయారవుతా ఉంది. మరి ఆ విషయానికి వస్తే ముస్లిం పాలకుల యొక్క రాజ్యాలు నడిచినటువంటి కాలంలో అక్బర్ గారి హయాంలో, జహంగీర్ హయాంలో, షాజహాన్ హయాంలో గోవధ నిషేధము. మాక్సిమం చాలాసార్లు నిషేధం ఉంది, చాలాసార్లు నియంత్రణ ఉంది. ఔరంగజేబు అనేటువంటి త్రాష్టుడు వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు చేశాడు. దౌర్భాగ్యం అంటే ఔరంగజేబు గొప్పవాడని పుస్తకాలు వేస్తున్నారు కొంతమంది ఎరుబగులు. ఔరంగజేబు గొప్పవాడైతే పరిస్థితి వచ్చేది కాదు. ఔరంగజేబు వాళ్ళ అన్నయ్య దారాషికో మంచివాడు. దారాషికో లేకపోబట్టి ఔరంగజేబు ఎక్కబట్టి మనకి దౌర్భాగ్యం వచ్చింది. మతోన్మాది ఎక్కడున్నా మతోన్మాదే. అంతేకాదు కాశ్మీర్లో మోదీ గారు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు ఆర్టికల్ 370 ప్రకారం కాశ్మీర్ వ్యాలీలో 98% ముస్లింస్, 2% హిందువులు ఉన్నారు. అక్కడ గోవుని గనక మీరు చంపితే తీవ్రమైన కఠినమైన శిక్షలు ఉన్నాయి. తెలుసా మీకు? అది ఈ ఆర్టికల్ 370 తొలగించినప్పుడు పోయినాయి. అందుచేత ముస్లింలు గోవులు చంపుతారు, హిందువులు రక్షిస్తారనేది శుద్ధ తప్పు. చాలా చోట్ల భారతదేశంలో బీఫ్ను తినేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హిందువులు, ముస్లింలు ఇద్దరు ఉన్నారు. నార్త్ ఈస్ట్ లో ఒకసారి గోవధను నిషేధించాలని వాళ్ళు యాత్ర పెట్టారు. అక్కడ కుదరదు, వీల్లేదు అని కొంతమంది అడ్డుకోవడానికి వచ్చారు. అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో వీళ్ళు గోవధకు వ్యతిరేకంగా కనుక మాట్లాడితే ఓట్లు పోతాయి వీళ్ళకి.
వీళ్ళు అధికారం కుర్చీ ఇంపార్టెంట్, గోవు మాత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి పైకి అలా ఉంటుంది హెడ్డింగ్, లోపల ఏంటంటే 14 ఏళ్ళు దాటిన తర్వాత చంపొచ్చట. నేను 14 ఏళ్ళ దాకా మాత అయి ఉండి 14 ఏళ్ళ తర్వాత మాత కాకుండా ఎలా పోయిందని నేను అడుగుతున్నాను. మీ అమ్మగారు 50 ఏళ్ళ దాకా అమ్మ, 40 ఏళ్ళ దాకా అమ్మ, తర్వాత మా అమ్మగారు బయటికి గంటేస్తావా? ఇదేమి లాజిక్ ఇది? సర్టిఫికేట్ తీసుకుని చంపొచ్చు అని ఇప్పుడు కొత్త రూల్ పెట్టాడు. మీకు తెలుసా ఈ విషయం? ఇదంతా జరిగింది ఈ 10 రోజుల్లోనే. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ విధంగా చంపడానికి వీల్లేదు 14 ఏళ్ళ రూల్ పెట్టిన తర్వాత ముస్లింలు అప్పటికి విసిగిపోయి ఉన్నారు. మీకు తెలుసో లేదో, గత 70-80 సంవత్సరాల్లో ఎంత దారుణాలు చేశారంటే ఆవు పేరు మీద కనీసం 70-80 మంది హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లో అక్లక్ ఇంటి మీద దాడి చేసి ఆయన గోవధ చేశాడు, గోవును తింటున్నాడు అనే ఉద్దేశంతో చంపేశారు. తర్వాత కొడుకు కూడా పాపం చావు దెబ్బలు తిని చావు దాకా వెళ్ళొచ్చాడు. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసాన్ని అక్కడ ఫోరెన్సిక్ పంపించి చూస్తే అది ఆవు మాంసం కాదు, మామూలు మటన్ అని తేలిపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణం వెనక్కి రాదు. మరి ఈ దుర్మార్గులు ఒక అక్లకని కాదు, ఇలా చంపుతూనే ఉన్నారు. గుజరాత్ లో ఉనా అనేటువంటి ప్రాంతంలో దళితుల యొక్క బట్టలు విప్పి వాళ్ళ చెడ్డీల మీద నిలబెట్టి రాడ్లు కర్రలు తీసుకుంటూ వాళ్ళని ఒక కారుకి బంధించి కొట్టడం. మీరు ఆవును చంపారని వాళ్ళు ఏం చేయలే. చనిపోయినటువంటి వాళ్ళ బాధ్యత అది. అక్కడ చనిపోయిన ఆవు కళేబరాన్ని క్లీన్ చేయాలి, పడేయాలి, దాని స్కిన్ ఉంటే దాన్ని తీయాలి. అంతేకాని వాళ్ళు చంపింది ఏమి లేదు. ఏమీ లేకుండా చేయడం అనేది గుండెలు పిండేసే దృశ్యం అందరం చూసాం. బీహార్లో అయితే సజీవ దహనం కూడా చేశారు దళితులు. ఈ కారణంతో మనకు ప్రతి ఊర్లో ఇలాంటి దారుణాలు జరుగుతాయి. అంచేత కేవలం దళితుల్ని మైనారిటీలని వేటాడడానికి, ఆ వేటాడడం కూడా వాళ్ళకి సరదా. ఎందుకంటే మిగతా అందరి యొక్క ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికి, వాళ్ళందరినీ వీళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేటువంటి ఒక పాలిటిక్స్ లో భాగంగా ఇంతకాలం గోవుమా తల్లి, గోవుమా దేవత అని ప్రచారం చేసేవి. మతానికి మార్పు, ఎవల్యూషన్ ఉంటాయి, ఎప్పుడు ఒకలా ఉండదు మతం. నిజమే, ఒకప్పుడు ఆ విధంగా జరిగింది. కానీ తర్వాత మీరు చూస్తే ఈ చెంబల్ యొక్క అసలు పేరు ఏంటంటే చర్మణ్వతి. ఈ చర్మణ్వతికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, రంతిదేవుడు అనేటువంటి మహానుభావుడు, ఒక రాజుగారు భారతం ప్రకారం ఏదో కొన్ని వేల లక్షల ఆవుల్ని కట్ చేసి యజ్ఞం చేసి అందరికి విందు చేశాడు. ఆయన చాలా గొప్ప పేరు ఉన్నటువంటి రాజుగారు. ఆ యొక్క పశువులు ఆ చనిపోతున్నప్పుడు ఆ శరీరాల నుంచి కారినటువంటి ఆ ద్రవము, నెత్తురు ఇవన్నీ కలిసి నది కింద ఏర్పడ్డాయా అన్న. అందుకే దాని పేరు చర్మం నుంచి కారినటువంటి నీరు కాబట్టి చర్మణ్వతి అని. అదే చెంబలైంది. దాంట్లో ధర్మవ్యాధుడు అనే మహానుభావుడు ఒక బ్రాహ్మడికి బోధ చేస్తాడు. బ్రాహ్మడు దిక్కులే అన్ని చోట్ల తిరిగి వస్తాడు. ఆయన మాంసం కొట్టు నడుపుతుంటాడు. ఆ మాంసం కొట్టులో ఉన్న మాంసాలు కూడా ఇవే. కానీ ఆయన చేసినటువంటి ధర్మ బోధని మహాభారతం చాలా గొప్పగా చెప్పింది. అందుచేత సంప్రదాయాల్లో అవన్నీ ఉన్నాయని ఏమి లేదు. ఆవు పాలు మనం కంటే కూడా గేదె పాలు ఎక్కువ తాగుతాం చాలా మంది. ఆవు అయినట్టే గేదె కూడా తల్లి అవుతుంది, మేకపాలు తాగుతాం, మేక కూడా తల్లి అవుతుంది, అన్ని తల్లులే అవుతాయి. అవి పర్యావరణానికి సాయం చేస్తాం కాబట్టి వాడు అన్నిటి మీద పడి మనం బతుకుతున్నాం. అంచేత ఏ ప్రాణిని హింసించాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం. కానీ హిందువులంతా ఆవులు రక్షించేవాళ్ళు, ముస్లింలంతా చంపేవాళ్ళు అనే కథ తప్పు. ఫస్ట్ అది మీరు గమనించాలి.